కూటమి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఒక్క పంటకు తప్ప ఏ పంటకు మద్దతు ధర దక్కడం లేదని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఆ ఒక్క పంట ఏంటో తెలుసా అని ప్రశ్నిస్తూ అది చంద్రబాబు వెన్నుపోటు పార్టీకి చెందిన మనుషులు పండించే గంజాయి పంట మాత్రమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పండించిన పంటను అమ్ముకోలేక రైతులు రోడ్లపై పారబోసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అందుకే వరి పంటకు గిట్టుబాటు ధర లేకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతాంగాన్ని అప్పుల ఊపిలోకి నెట్టివేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతుల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాలేదు, ఏ పంటకు చంద్రబాబు గారి హయాంలో గిట్టుబాటు ధరలు రాలేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అది ఏ పంటో తెలుసా? ఓ గంజాయి తప్ప. చంద్రబాబు నాయుడు గారు అంటాడు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట, కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేసే కార్యక్రమం చేశాడు. చంద్రబాబు నాయుడు అంటాడు మిర్చి తింటే అసిడిటీ వస్తుందంట, కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేశాడు. మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట, అందుకే మామిడి పంటను కూడా డమాల్ చేశాడు. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు రోడ్డు మీదకి వచ్చాడు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట, పొగాకుకు మంచి రేట్ వస్తే అని పొగాకు రైతులకు కూడా ఇవాళ డమాల్ అనిపించాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు హానికరం, వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రమాదకరంగా ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి.